భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీని ఎదుర్కొనేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మన్మోహన్ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. అధికారం దక్కదన్న భయంతోనే ప్రధాని అలా మాట్లాడుతున్నారని మండిపడింది. కాంగ్రెస్ రహిత భారతాన్ని చూడాలన్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు. మతతత్వాన్ని ప్రోత్సహించే మోడీ లాంటి నాయకులను ఎదుర్కొనేందుకు లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన మన్మోహన్ భాజపాకు మద్దతిస్తున్న ప్రజలు తాము చేస్తున్న తప్పేంటో గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. ఇకనైనా భాజపాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. That all secular forces would combine to face the onslaught of people like Mr. Narendra Modi. అటు ప్రధాని వ్యాఖ్యలపై భాజపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అవినీతిలో నిండా మునిగిన తమ ప్రభుత్వానికి తిరిగి అధికారం దక్కబోదన్న భయంతోనే లౌకిక పార్టీలు ఏకం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని భాజపా అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. ఆత్మగౌరవం కంటే మన్మోహన్ కు ప్రధాని పదవే ఎక్కువవుతుందని మరో నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దలేని ప్రధాని లౌకికవాదం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భాజపా నేత సుధాంశు త్రివేది విమర్శించారు. कि नरेंद्र मोदी के खिलाफ सब सेकुलर पार्टियों को इकट्ठा होना चाहिए। इसका मतलब कांग्रेस के पैर के नीचे की जमीन हिल गई है। उनको लिखा हुआ साफ दिखाई दे रहा है कि वो हार रहे हैं, वो जा रहे हैं, और इसलिए नरेंद्र मोदी का जो भय उनके चेहरे में दिख रहा है। अब प्रधानमंत्री को ये अपील करनी पड़ रही है कि आओ आओ हमें बचाओ बचाओ, तो ये मतलब है कि वो डूब रहे। If this government talks about secularism, it seems ridiculous, because just yesterday their home minister had sent a letter to various chief ministers for sparing one particular community in all the cases of terror. On this situation, I can remember just one line of a poetry that अंग्रेजों ने हमको बांटा, फिर भी अपने देश की खातिर तुमने हर परिवेश को बांटा, कुर्सी के उद्देश्य की खातिर. లౌకికవాదంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. లౌకిక పార్టీల గురించి మాట్లాడే మన్మోహన్ బీఎస్పీ, ఎస్పీ, అన్నాడీఎంకే పార్టీలను ఎందుకు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి ప్రశ్నించారు.